హలో ఎవ్రీవన్, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానని చూస్తున్నారా? అవునండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. కానీ ఇప్పుడు కాదు, దసరాకి వెళ్ళింది. దసరాకి ముందు మా హస్బెండ్ అయితే 15 days సైలింగ్కి అయితే వెళ్ళారు. ఆ టైంలో ఒక 1 week మా పాప అయితే నన్ను చాలా టార్చర్ చేసింది. నాన్న కావాలి నాన్న కావాలి అని చెప్పి. నేనే ఉండడం వల్ల అనుకుంటా, ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాను. ఇంకా తను వచ్చేటప్పటికి రిటర్న్ వచ్చేద్దామా అని చెప్పి డైరెక్ట్ ట్రైన్ అయితే ట్రై చేసాము, కానీ డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు. ఇంకా కనెక్టింగ్ ట్రైన్స్ అయితే చేసుకొని వెళ్ళిపోయాను. మంగళూరు టు చెన్నై వెళ్ళి చెన్నై నుంచి విశాఖపట్నం అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ నేను స్టార్ట్ అయ్యేటప్పటికే కొంచెం ఫీవర్ అయితే ఉండేది. ఇంకా జర్నీ వల్ల అనుకుంటే ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువైతే అయిపోయింది. ఎందుకు వెళ్ళాలిరా బాబు అన్నట్టు అయితే అయిపోయింది. కనీసం మేము ఎంజాయ్ కూడా చేయలేదు. జనరల్గా రెస్ట్ దొరుకుతుందని వెళ్తే ఫుల్ రెస్ట్ అయితే దొరికేసింది. ఇంకా నాకైతే మొత్తం మా అక్కే చూసుకుంది. నాకే కాదు, ఆ చుట్టుపక్కల అందరికీ అలానే ఉండేది. కాలు నొప్పులని, నీరసం అని, కళ్ళు తిరగడం అని అందరికీ అలానే ఉంది. ఏంటో కూడా అర్థం కాలేదు. ఇంకా నేనైతే రిటర్న్ యాక్చువల్లీ 3rd అయితే వచ్చేద్దాం అనుకున్నాను. ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పి క్యాన్సిల్ అయితే చేసుకున్నాను. ఒక 3 days ఆగొద్దాం అనుకున్నాను, కానీ అది 1 week అయిపోయింది. మా ఆయనలు కూడా అదేంటో ఒక 2 days ముందే వచ్చేసారు. సైలింగ్కి ఎప్పుడు లేట్గా వస్తారు, కానీ ముందుగా వచ్చేసారు. పర్లేదులే, నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను, ఒక 2 days ఆగే రమ్మన్నారు మా హస్బెండ్. ఇంక ఈలోపు నాకు కొంచెం రికవరీ అయినట్టు అనిపించింది. ఇంకా వెంటనే తత్కాల టికెట్స్ అయితే బుక్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాను. సబ్స్క్రైబ్.